భక్తిలో ఎంతలా లీనమైపోయారంటే, ఇక్కడే స్క్రీన్‌లకి హారతులిచ్చేసి ప్రసాదాలిస్తున్నారనమాట. మన భక్తి అని, మన సనాతన ధర్మం గాని ఎంత గొప్పదో మీరిక్కడ జూడొచ్చు. అబ్బా! అసలెంత బావుంది తెలుసా టెంపుల్ ఇక్కడ నుండి చూస్తుంటే, ఈ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండయితే వ్యూ అసలు అద్దిరిపోయింది. హే గైస్! అందరెలా ఉన్నారు? చాలా ఆడియో నాదొస్తుందో లేదో తెలీదు గానీ, సో, వి ఆర్ హియర్ ఎట్ కాచిగూడ. ఈరోజైతే మనం ఫస్ట్ ఏసీ ఎక్కాము. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ గోయింగ్ టు తిరుపతి. ఎందుకంటే 25థ్ రోజు రథసప్తమి ఉంది. మా దర్శనాలన్నీ 24థ్ ఉన్నాయి. 25థ్ రథసప్తమి అవన్నీ గూడా మీరు చూస్తారు. ఇప్పుడైతే ఇది మన ట్రైను వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. అండ్ మనం ఫస్ట్ ఏసీ కాబట్టి మనం అయితే క్యాబిన్ బుక్ చేసుకున్నాం. అంటే 4 మెంబర్స్‌కి ఒకటే రూమ్ లాగా ఉంటుందన్నమాట మనకి. సో, లెట్స్ గో అండ్ మీకు చూపిస్తాను అది గూడా. ఇదే మన క్యాబిన్. ఇక్కడ మనకి రెగ్యులేటర్ ఇచ్చారు. వాల్యూమ్ రెగ్యులేటర్. అంటే అనౌన్స్‌మెంట్స్ వస్తాయనుకుంటా మరి. ఇప్పటికి మేము ఆల్రెడీ ఒకసారి ఎక్కాము. ఇది రెండోసారి. ఫస్ట్ టైమ్ ఎక్కినప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అస్సలు బాలేదు. ఎందుకంటే చాలా గలీజ్‌గా ఉంది. అప్పుడు ఎక్కింది ఏంటది? ఏంటి వైజాగ్ నుండి ఏదో ఒక ట్రైన్ అయితే ఎక్కాం. అస్సలు బాలే. ఈరోజు కొంచెం నీట్‌గా ఉంది. బావుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఇప్పుడు టైం 9:30 అయింది. సో, వి ఆర్ గోయింగ్ టు స్లీప్. పడుకొని నెక్స్ట్ డే మార్నింగే మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాం. అండ్ అక్కడ పొలాలు అవన్నీ గూడా చూద్దాం. కొండలు అన్నీ సూపరుంటది. గెట్ రెడీ. తిరుపతిలో దిగిపోయాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. కార్ వచ్చేసింది. వచ్చేసింది. అండ్ ఇక్కడ నుండి మనం బయలుదేరి అలిపిరి ఎళ్లి దాని తర్వాత పైకెళ్ళాలి. కొండ మీదకి. ట్రైన్ 1 అవర్ లేట్. 1 అవర్ పైనే లేట్. మీరిక్కడ ఏ ఏరియా అయితే చూస్తున్నారో ఇక్కడైతే అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే నడక మార్గాన ఎక్కే వాళ్ళందరికీ ఇక్కడే ఇదే స్టార్ట్ అనమాట. సో, ఇక్కడ నుండే వాళ్ళు పైకెళ్తారు. అండ్ ఆ కొండలు చూడండి అసలు ఎంత మెస్మరైజింగ్‌గా ఉన్నాయో, ఎంత అసలు అట్రాక్ట్ చేస్తున్నాయో. అండ్ ఇప్పుడైతే మనం వచ్చిన ఏరియా వచ్చేసరికి మనకి అలిపిరి దగ్గర చెకింగ్ ఉంటుంది గదా! సో, ఇప్పుడే చెకింగ్ అయితే అయ్యింది. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం పైకెళ్ళడం. ఇంకా మొత్తం ఘాట్ రోడే పైకి కొండెక్కేదాకా అసలు ఎంజాయ్ చేస్తారు. కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాం. దానికి మినిమమ్ టైమ్ లిమిట్ ఉంటుందన్నమాట. 28 మినిట్స్ కన్నా ముందైతే వెళ్ళకూడదు కొండ మీదకి. దాని తర్వాత ఎంత లేట్ అయినా పర్లేదు గానీ 28 మినిట్స్ ముందైతే వెళ్ళకూడదు. రిటర్న్ దిగేది మాత్రం 40 మినిట్స్. ఇప్పటిదాకా ఏం లేదు గానీ సడెన్‌గా మొత్తం ఫాగ్ వచ్చినట్టు అయిపోయింది. అంటే ఇదంతా మీకు ఫాగ్ కాదు. తుంపరనమాట. అంటే చెన్నైలో తుఫాన్ అంట. సో, అక్కడ తుఫానొస్తే ఇక్కడంతా గూడా ఇలా అయిపోతుందట. చూడండి పొద్దునంతా గూడా లేదు. మొత్తం చూడండి ఎలా ఎళ్తున్నాయో గాలి. ఇక్కడైతే ఇంకా చాలా బావుంది. సో, ఇప్పుడు మళ్ళీ రూమ్ దగ్గరికొచ్చాం. ఇప్పుడు ఎళ్లి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి మేము దర్శనంకెళ్ళాలి. టైం అవుతుంది. ఇక్కడ ఈ సెంట్రలైజ్ కిచెన్ ఉంది. నెక్స్ట్ ఇది పాంచజన్యం. ఇక్కడనమాట మనది రూమ్స్. ఎప్పుడైతే మేము దర్శనంకెళ్తున్నాం 300 దర్శనం నేను అన్నయ్య. ఆల్ చాలా పెద్దగా పెట్టారనమాట లైన్. 2 రేపు రథసప్తమి.
కానీ ఖాళీగా ఉంది. అంటే స్టార్టింగ్‌లో ఖాళీగా ఉంది. సో, మేము ఫాస్ట్‌గా ఎళ్తున్నాం. అబ్బా! అసలెంత బావుంది తెలుసా టెంపుల్ ఇక్కడ నుండి చూస్తుంటే ఈ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుండయితే వ్యూ అసలు అద్దిరిపోయింది. రథసప్తమి అనైతే మొత్తం అంతా డెకరేట్ చేశారనమాట. తిరుమల మొత్తం డెకరేషన్ ఉంది. గుడి లోపలైతే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. చాలా రకరకాల పూలతో డెకరేషన్ చేశారు. కోనేరు అయితే చూడండి మొత్తం లైట్స్‌తో ఎంత బావుందో. అండ్ ఇక్కడ చూడండి మీకు పాండురంగడు గూడా ఉన్నాడనమాట. అసలు మాటలు రాట్లేదు నాకు. అంత అందంగా అయితే డెకరేషన్ చేశారు. ఎక్కడ చూసినా లైటింగ్సే ఆ డైలాగ్ ఉంటుంది కదా! కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వర్త్ వర్మ, వర్త్. నిజంగా గోపురం డెకరేషన్ గానివ్వండి, ఎక్కడైనా అంత అందంగా ఉన్నాయన్నమాట మొత్తం. హలో గైస్, ఈరోజు రథసప్తమి. ఇక్కడ 7 రథాల మీద దేవుడినైతే ఊరేగిస్తారు. సో, అందుకే మార్నింగే లేచి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు అదైతే అక్కడికెళ్ళి మనం ఏమంటారో చూడడానికెళ్తున్నాం. ఇప్పుడు టైం ఇంకా 6:40 అయింది. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. అంటే కార్స్ అవి మీకు తిరగవు ఈరోజు. సో, మేమైతే వాకింగ్ చేసుకొని ఎళ్ళాల్సొస్తుంది. ఇక్కడ నుండి 1 ½ కిలోమీటర్ నడవాల్సింది. మాకు పాంచజన్య వచ్చింది. అండ్ అక్కడ నుండి టెంపుల్ చాలా దూరం. సో, ప్రస్తుతానికైతే వాకింగ్ చేస్తున్నాం. అక్కడికెళ్ళి రథాలన్నీ ఈరోజు రాత్రి దాకా ఉంటాయి. ఫుల్ రష్. ఎక్కడ పడితే అక్కడ మొత్తం జనాలే ఉన్నారనమాట. అంతలా ఉందనమాట రష్ ఇక్కడ. చూడండి అసలు మొత్తం జనాలే ఉన్నారు. అయితే ఇక్కడేంటంటే స్క్రీనింగ్ పెట్టారనమాట. ఎక్కడికక్కడ కొన్ని దగ్గర మీకు స్క్రీన్స్ అరేంజ్ చేశారు. సో, ఎవరైతే లోపలికెళ్ళలేకపోతారో వాళ్ళిక్కడ కూర్చొని చూడొచ్చు. భక్తిలో ఎంతలా లీనమైపోయారంటే ఇక్కడే స్క్రీన్‌లకి హారతులిచ్చేసి ప్రసాదాలిస్తున్నారనమాట. మన భక్తి అని మన సనాతన ధర్మం గాని ఎంత గొప్పదో మీరిక్కడ చూడొచ్చు. అది మ్యాటరు. జనాలు మొత్తం బ్లాక్ అయిపోయారు. సో, చూడండి. అది. సో, ఏమైందంటే ఇంకా జనాలకి ఎలో లేదు లోపలికి. ఎలా చేస్తున్నా అంటున్నారు. కానీ అక్కడ వాళ్ళే చెప్పేస్తున్నారు. మీరెళ్ళినా గూడా మీరు లోపలికెళ్లరని. సరే పోనీ లోపల వాళ్ళని బయటికి పంపించి ఏమైనా చేస్తారా అంటే అది గూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళని మీరు లేవండి అని చెప్పే అర్హత మీకు లేదు. అదైతే పక్కా అది. సో, ఇది రియాలిటీ రథసప్తమికి. మీరొచ్చినా గూడా చాలామందేంటంటే రాత్రే ఎళ్లి అక్కడ ఉండిపోతారు. పడుకుంటారు. ఎందుకంటే నిన్న రాత్రి మేము దర్శనం అయ్యి బయటికొచ్చేసరికి అప్పుడు ఆల్రెడీ చాలామందున్నారు. వాళ్ళెందుకున్నారో అర్థం కాలేదు మాకు. అంటే లైక్ వాళ్ళకి రూమ్ దొరకలేదు అలా అలా అనుకున్నాం. కానీ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ అక్కడ రాత్రి పడుకొని పొద్దున్న లేద్దామని ప్లానేసుకున్నారు. సో, అదనమాట. జనాలసలు కిక్కిరిసిపోయారు చూడండి. ఎంతమందున్నారో అక్కడ. అది. మన మన ఏమంటారు ఇండియాలో సినిమా టికెట్ల కోసం అర్ధరాత్రి పోయి పడుకునే టైపు. అలాంటిది దేవుడి భక్తి అంటే అస్సలు ఎందుకు ఆగుతారు జనాలు. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయాం. సో, ప్రస్తుతానికైతే ఇక్కడే ఉండి దర్శనం ఐ మీన్ దేవుడిని చూస్తున్నాం. యాక్చువల్లీ మంచి వీడియో చేద్దాం అనుకున్నాం. బట్ ఓకే. ఇవి నిన్న మేము చూసామనమాట. దర్శనం అవ్వంగానే బయటికి రాంగానే ఈ 2 ఏనుగులు కనిపించాయి మాకు. సో, అది మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ స్క్రీనింగ్స్ చేశారు ఎక్కడక్కడ. అక్కడ అందరూ సెటిల్ అయిపోయారు. అక్కడే అండ్ చాలామంది ఇక్కడే మనకి హారతులిస్తున్నారు. ప్రసాదాలిస్తున్నారు. అంతా అంత బావుంటుంది. చూడండి అసలు నిజంగా ఎంత బావుందో. ఎన్ని వెహికల్స్ పార్క్ చేశారో చూడండి అసలు. మొత్తం రోడ్‌కి అటువైపు, ఇటువైపు మొత్తం అన్ని వెహికల్సే. మొత్తం పార్క్ చేసి పెట్టేసి ఎళ్ళిపోయారనమాట దేవుడిని చూడడానికి. అండ్ ఇది జస్ట్ 1% మాత్రమే మీకు చూపిచ్చేది ఇక్కడ జస్ట్ 1%. అంటే మీకు ఇప్పుడు దాకా నేను కొంచెమే వీడియో తీశాను గానీ, ఇంకా అసలు మొత్తం అన్ని వెహికల్సే ఉన్నాయి మీకు. ఇప్పుడైతే సో, మేము బయలుదేరి
జాపాలి తీర్థం వెళ్తున్నాం. జాపాలి తీర్థం వచ్చేసరికి హనుమాన్ టెంపుల్ అనమాట. కిందకి 250 స్టెప్స్ ఎంతో ఉంటాయి. ఎళ్లి దర్శనం చేసుకొని హనుమాన్ బావుంటాడక్కడ. సో, దర్శనం చేసుకొని రావాలని ఫిక్స్ అయ్యాం. అందుకే ఇప్పుడైతే బయలుదేరిపోయాం. మీరు ఇక్కడైతే ఒక కలర్‌ఫుల్ ఉడతలనైతే చూస్తారు. ఇది నాకు తెలిసి ఇంకెక్కడ మీరు చూడరు. జాబాలి తీర్థం దగ్గర అయితే ఈ ఉడతలైతే మీకు కనిపిస్తాయి. రంగులు రంగులు ఉంటాయి ఈ ఉడతలు. నిజంగా చాలా క్యూట్‌గా ఉంటాయి. బావుంటాయి. అందరూ రాకూన్ అనుకుంటారు గానీ ఇదైతే రాకూన్ కాదు. రాకూన్ ఫేస్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఉడతే. కానీ ఐ డోంట్ నో రంగులు రంగులు నిజంగా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట ఈ ఉడత. ఇప్పుడు మనం జాపాలి స్థల పురాణం గురించయితే తెలుసుకుందాం. జాపాలి తీర్థం అనేది ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఇదొచ్చేసరికి సుమారు 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది తిరుమల నుండి. ఈ అటవీ ప్రాంతంలో రకరకాల పక్షులు, రంగుల ఉడతలు అండ్ చాలా చెట్లయితే ఉంటాయన్నమాట. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు రాముడి అవతారం ఎత్తుదాం అనుకున్నారో, అప్పుడే 33 కోట్ల దేవతలైతే వెళ్లి రుద్రుడిని ప్రార్థించారన్నమాట. రాముడి దూతగా అవతరించమని. రుద్రుడైతే రాముడి దూతగా హనుమంతుడిగా అవతరిద్దామని అనుకున్నారు. ఎప్పుడైతే ఇది జరిగిందో జావాలి అనే మహర్షి అయితే హనుమంతుడి అవతారం కన్నా ముందే నేను హనుమంతుడిని దర్శనం చేసుకోవాలి అని కోరుకున్నారనమాట. అందుకనైతే అనేక ప్రాంతాల్లో తపస్సు చేశారనమాట. ఎప్పుడైతే అలా చేస్తూ చేస్తూ వెంకటాచలంకొచ్చి తపస్సు చేశారో ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ఇక్కడున్న హనుమంతుడి రూపంలో అయితే దర్శనమిచ్చారు. అంటే మనకి లోపలుండే సింధూరంతో ఉన్న రూపం ఉంటుంది చూడండి ఈ టెంపుల్‌లో. అదైతే స్వయంభుగా అవతరించి జాపాలి మహర్షికైతే కనిపించారు. ఎప్పుడైతే హోమం చేసినప్పుడు ఈ టెంపుల్ అయితే వచ్చిందో అందుకని దీని పేరు జాపాలి అనైతే వచ్చింది. ఇప్పుడు అన్ని తీర్థాలైతే వచ్చి చేరినందువల్ల దీనికి జాపాలి తీర్థం అని పేరైతే వచ్చింది. ఇక్కడే ఉన్న ఆకాశగంగ సమీపంలో అంజనాదేవి అయితే తపస్సు చేసి ఆంజనేయుడు అవతారం కోసం సంకల్పించుకున్నారనమాట. మరియు హనుమంతుడి కోసం అయితే ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడనమాట. అందుకే మనకి శేషగిరి ఏదైతే ఉంటుందో అది అందుకే ఏర్పడింది. అండ్ ఆ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుడిని చూపుతున్నట్లు ఉంటుంది. ఇప్పుడైతే మేము మళ్ళీ రూమ్‌కొచ్చేసాం. జాపాలి తీర్థం చూసుకున్నాం. వీడియో తీసాం గదా! చూసే ఉంటారు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉంటాం. ఎందుకంటే అక్కడ అసలు వెళ్ళే పొజిషన్ లేదు. ఏం చూసే పొజిషన్ లేదు. ఎందుకంటే సెటిల్ అయిపోయిన వాళ్ళు అలాగే సెటిల్ అయిపోయి ఉంటారనమాట. సో, అది పాయింట్. మిగతా వాళ్ళందరికైతే అసలు నో ఆప్షన్. జస్ట్ రోడ్ మీద కూర్చొని స్క్రీన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రోడ్ మీద కూర్చొని చూడడమే ఆప్షన్. అందుకని చెప్పి రిటర్న్ వచ్చాం. ఎందుకంటే అక్కడే ఎస్‌వీబీసీయే పెట్టారు. అదేదో మన రూమ్‌లోనే పెట్టుకొని చూసుకోవచ్చు. సో, తర్వాత అయితే మేము వందే భారత్ ఎక్కి ఇంటికెళ్ళిపోయాం. వెయిట్. వందే భారత్ ఎక్కే కన్నా ముందు మేము ఇంకో టెంపుల్‌కైతే ఎళ్ళాం. ఆ టెంపుల్ ఏదో చూడాలంటే కింద డిస్క్రిప్షన్‌కెళ్ళి అయితే లింక్స్ నొక్కేయండి. షార్ట్స్ అవి ఉంటాయి. సో, ఆ ఛానల్‌కెళ్ళైతే మీరు చూసేయొచ్చు. ఇన్ఫో షార్ట్స్. అక్కడ స్టే ట్యూన్డ్, ఇక్కడ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీయే అది. మీరు ఎప్పుడైనా కావాలంటే అన్‌సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కింద హైప్ బటన్ గనుకొస్తే కామెంట్ సెక్షన్ దగ్గర హైప్ అయితే కొట్టండి. లేదా ఎక్కడుంటే అక్కడ హైప్ అయితే కొట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.